పాకిస్తాన్ ఇక కాస్కో ఈసారి బడ్జెట్ ప్రసంగంలో రక్షణ అనే పదం పెద్దగా వినిపించటం లేదు. కానీ సంఖ్యలు మాత్రం గట్టిగా మాట్లాడుతున్నాయి. సరిహద్దుల్లో గాలిలో ఉద్రిక్తత ఉన్న సమయంలో, రెండు వైపులా శత్రువులున్న సమయంలో భారత్ తన భద్రత గురించి ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కానీ సైలెంట్ గా తన కండరాలకు మరింత బలాన్ని జోడించింది. ఈసారి ఏకంగా 7.85 లక్షల కోట్ల రక్షణ బడ్జెట్. వినడానికి ఇదొక ఆర్థిక సంఖ్యలా అనిపించవచ్చు, కానీ ఈ సంఖ్య వెనుక దాగి ఉన్నది యుద్ధ సిద్ధత. గతేడాదితో పోలిస్తే దాదాపు 15% పెరుగుదలైంది. డిఫెన్స్ కోసం ఖర్చు చేసే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో భారీ జంప్ కనిపిస్తోంది. పాకిస్తాన్తో ఉద్రిక్తతల తర్వాత లడాక్ సరిహద్దుల్లో చైనా కదలికల మధ్య ఈ బడ్జెట్ ఒక స్పష్టమైన సంకేతం ఇస్తోంది. భారత్ యుద్ధాన్ని కోరడం లేదు, కానీ యుద్ధం వస్తే సిద్ధంగా ఉండాలనుకుంటోంది. ఈసారి రక్షణ బడ్జెట్ రాజకీయ ప్రసంగం కాదు, అది ఒక స్ట్రాటజిక్ డాక్యుమెంట్. ఇంతకీ ఈ భారీ కేటాయింపుల వెనుక ఉన్న అసలు లాజిక్ ఏంటి? బడ్జెట్ లో రక్షణకు కేటాయించిన మొత్తం ఎందుకు కీలకమంటే, ఇందులో అసలు గేమ్ చేంజర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఈ ఏడాది ఆయుధాల కొనుగోళ్లు, యుద్ధ సామాగ్రి, టెక్నాలజీ కోసం కేటాయించిన క్యాపిటల్ బడ్జెట్ 2.31 లక్షల కోట్లు. గతేడాది ఇది 1.8 లక్షల కోట్లు మాత్రమే, అంటే దాదాపు 28% పెరుగుదల. జీతాలు, పెన్షన్లు కాకుండా నేరుగా యుద్ధ సిద్ధతకు వెళ్లే డబ్బు ఇదే. ఫైటర్ జెట్స్, డ్రోన్లు, మిసైళ్లు, నావికాదళ నౌకలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని ఈ కేటగిరీలోకి వస్తాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఉంది. మొత్తం రక్షణ బడ్జెట్ పెరిగినా జీడీపీలో వాటా మాత్రం పెద్దగా పెరగలేదు. గత ఆర్థిక సంవత్సరంలో రక్షణ వ్యయం జీడీపీలో సుమారు 1.9%. ఈసారి కూడా దాదాపు అదే స్థాయిలో ఉంది. అంటే ప్రభుత్వం సంఖ్యలను పెంచుతోంది, కానీ ఆర్థిక క్రమశిక్షణను వదలటం లేదు. ఇదే సమయంలో పాకిస్తాన్ తన జీడీపీలో సుమారు 2.3% రక్షణకు ఖర్చు చేస్తోంది. భారత్ పరిమాణంలో పెద్ద దేశం అయినప్పటికీ కూడా డబ్బుని ఎలా వినియోగించాలన్న దానిపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు ఈ బడ్జెట్ చెబుతోంది. ఈ భారీ కేటాయింపుల వెనుక మరో బలమైన కారణం మేక్ ఇన్ ఇండియా. గతంలో రక్షణ బడ్జెట్ అంటే విదేశీ ఆయుధాల కొనుగోలు అనే మాట, కానీ ఇప్పుడు ఆ సీన్ మారుతోంది. 2024-2025లో దేశీయ రక్షణ ఉత్పత్తి 1.54 లక్షల కోట్లకు చేరింది. ఇందులో ఇండిజినస్ ఉత్పత్తి విలువ 1.27 లక్షల కోట్లు. 2014-2015తో పోలిస్తే ఇది దాదాపు 174% పెరుగుదల. అంటే బడ్జెట్లో పెట్టిన డబ్బు నేరుగా విదేశాలకు వెళ్లటం కాదు, దేశంలోనే ఫ్యాక్టరీలు, ఉద్యోగాలు, టెక్నాలజీగా మారుతోంది. ఇటు రక్షణ ఎగుమతులు కూడా ఇదే కథ చెబుతున్నాయి. 2024-2025లో భారత్ రికార్డు స్థాయిలో 23,600 కోట్ల రూపాయల రక్షణ ఎగుమతులు చేసింది. బ్రహ్మోస్ మిసైల్, ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, పినాకా రాకెట్ లాంచర్లు లాంటి ఆయుధాలు ఇప్పుడు విదేశీ దేశాలకు వెళుతున్నాయి. ఒకప్పుడు ఆయుధాలు కొనుగోలు చేసే దేశం ఇప్పుడు ఆయుధాలు అమ్మే దేశంగా మారుతున్న మార్పు ఇది. అందుకే ఈసారి రక్షణ బడ్జెట్ ను ఒక సాధారణ ఖర్చుగా చూడలేం. ఇదొక స్ట్రాటజీ. మాటల్లో మౌనం ఉన్న, సంఖ్యలో ఉన్న సందేశం మాత్రం చాలా క్లియర్. సో భారత్ తన భద్రత విషయంలో ఇకపై ఎలాంటి కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధంగా లేదని కుండబద్దలు కొట్టి చెప్పింది.